ఆంధ్రప్రదేశ్లో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ఘట్టం ముగిసింది. ముఖ్యమైన కౌంటింగ్ ఉత్కంఠ మరోవైపు మొదలవుతుంది. అయితే ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ఈవీఎంలను తప్పుబడుతున్నారు చంద్రబాబు నాయుడు. అయితే బాబు కామెంట్లపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రంగా తప్పుపట్టారు. చంద్రబాబు మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయని అంబటి అన్నారు. మీరు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారంటే 23 తర్వాత అని చంద్రబాబు చెప్పారు. మంచి రోజు చూసుకోమనండి. ప్రమాణ స్వీకారం చేస్తారో మరేం చేస్తారో ప్రజలు చూస్తారు. అధికారులను చంద్రబాబు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సాక్షాత్తు ఈసీ అధికారినే చంద్రబాబు బెదిరించారు. ఐపీఎస్ ఐఏఎస్ అధికారులను కొనేశారని చంద్రబాబు మాట్లాడుతున్నారు. చంద్రబాబు అధికారులను దూషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికారులలో కొందరిని మీరు మారిస్తే ఎందుకు మీరు కంగారు పడుతున్నారు? ఈవీఎంలు పనిచేయకపోతే పోలింగ్ శాతం ఎలా పెరిగింది? పోలింగ్ పెరుగుదల ప్రభుత్వ వ్యతిరేకతను స్పష్టం చేస్తుంది. ఓటమి భయంతో చంద్రబాబు రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని చూస్తున్నారని అంబటి మండిపడ్డారు. గత కొన్ని రోజులుగా చంద్రబాబు మాటలు పరిశీలిస్తే ఆయన అధికారం కోల్పోబోతున్నారని అర్థమవుతుందని అంబటి తెలిపారు. చంద్రబాబును ప్రజలు తిరస్కరిస్తున్నారని అర్థమవుతుంది. చంద్రబాబు ఓటమి భయం పట్టుకుంది. నిజంగా చంద్రబాబు గెలుస్తానని భావిస్తే అంత కంగారెందుకు పడుతున్నారు? ఈసీని అధికారులను ఈవీఎంలను చంద్రబాబు తప్పుపడుతున్నారు. అధికారం శాశ్వతం కాదని చంద్రబాబు గుర్తుంచుకోవాలి. కోడెల శివప్రసాద్పై మా పార్టీ కార్యకర్తలు దాడి చేయలేదు. కోడెల ఇనిమెట్ల గ్రామంలో పోలింగ్ స్టేషన్లోకి వెళ్లి తలుపులు ఎందుకు వేసుకున్నారు? కోడెల అక్కడ కుట్రపూరితంగా వ్యవహరించారు కాబట్టి ఆ గ్రామ ప్రజలు తిరగబడ్డారు. బూత్ ఆక్రమణ, రిగ్గింగ్ వంటి అంశాలకు మేం దూరం. కోడెలపై ఉన్న కేసులను చూస్తే ఎవరు ఇలాంటి అంశాలకు గతంలో పాల్పడ్డారో తెలుస్తుంది. ఈవీఎంలు మొరాయించాయని చంద్రబాబు మాట్లాడటం ఏంటో అర్థం కావడం లేదని అంబటి రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబు మాటలు ప్రెస్ మీట్లో విలేకరులకే అర్థం కావడం లేదు. దుర్మార్గ పాలన చేసిన చంద్రబాబును ఓడించడానికి ప్రజలు నిర్ణయించుకున్నారు. దుష్ట పరిపాలన అంతం చేయాలని ప్రజలు భావించారు. అందుకే రాత్రి 9 గంటలు దాటిన క్యూలలో నిల్చొని ఓట్లు వేశారు ప్రజలు. టీడీపీ నేతలు దాడులు చేసి ఆ దాడులు మాపై నేడుతున్నారు. అసత్యపు ప్రచారాలు చేస్తున్నారు. 2014 ఎన్నికలలో ఇదే ఈవీఎంల వల్ల గెలిచిన విషయం వాస్తవం కాదా? ఈ ఎన్నికలలో మాత్రం అవే ఈవీఎంలు పనికి రాలేదా అని అంబటి ప్రశ్నించారు. మే 23వ తేదీన అందరి జాతకాలు బయటపడతాయి. వచ్చే మే 23వ తేదీన చంద్రబాబు నిజమైన శక్తి బట్టబయలు కాబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని స్పష్టం చేశారు అంబటి రాంబాబు.